హలో ఫ్రెండ్స్, రెడ్ ఫోర్ట్కి వచ్చాము. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అలాగే ఇక్కడే మనకి ఎంట్రన్స్ టికెట్స్ అది ఉంటుందన్నమాట. ఇదిగోండి ఎంట్రన్స్ టికెట్. అక్కడ టికెట్ తీసుకొని ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇదిగోండి మనం టికెట్ తీసుకున్నాము. ఇది రెడ్ ఫోర్ట్ అండ్ మ్యూజియంకి 80 రూపీస్. అలాగే రెడ్ ఫోర్ట్ ఒకటే అనుకుంటే 50 రూపీస్ అన్నమాట. అలాగే టూరిస్ట్కి వచ్చేసరికి రెడ్ ఫోర్ట్ ఒకటే అయితే 600. అదే ఇంక్లూడింగ్ మ్యూజియం అనుకుంటే కనుక 950. అది క్లోజింగ్ టికెట్. క్లోజింగ్ టైం కూడా 4 o'clock వరకే. ఆల్రెడీ మనం టికెట్ తీసుకోవడం కూడా అయిపోయింది. ఇంకా ఎంట్రన్స్ వెళ్తున్నాను. సెక్యూరిటీ అది కూడా ఉంది. సరే కింద భీములు ఎంత ఉన్నాయో స్టార్టింగ్. చుట్టూతా ప్రహరీ అన్నమాట. కోటకి చూడండి మనం బగ్గీలో వెళ్తున్నాము. ఓన్లీ 10 రూపీస్ నడవలేని వాళ్ళకి. మనం టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకున్నా కొంచెం ముందుకు వస్తే చాలు. పర్సన్కి 10 రూపీస్ తీసుకుంటున్నారు. ఇది వర్తబుల్. వచ్చాము చూసేయండి. రెడ్ ఫోర్ట్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాము. మనం ఫస్ట్ టైం చూసిన చోట ఏదో పైప్ లైన్ వర్క్ జరుగుతుంది, అందుకని గ్రీనరీగా లేదు. ఇక్కడైతే వాటరు కాలువ కూడా ఉంది. అలాగే మొత్తం గ్రాస్ మొత్తం పచ్చగా ఉంది. ఇంకా అసలు మనం గేట్ ఎంటర్ అవ్వలేదు, ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఇది 120 acres ప్లేస్ అన్నమాట. దీంట్లో ఈరోజు మనం ఎంతవరకు తిరగలుగుతాను అనేది నెక్స్ట్. కంపల్సరిగా టూరిస్ట్ ప్లేసుల దగ్గర ఇట్లా సెక్యూరిటీ చెకింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సెక్యూరిటీ చెకింగ్ లోపలికి వచ్చాం. ఇదన్నమాట ఎంట్రన్స్ గేట్. చూడండి దగ్గర నుంచి కోటలోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. ఎంట్రన్స్ వేనే చూడండి ఎంత వెడల్పుందో. దాదాపు 100 meters అన్నట్టు, 50 meters అన్నట్టు ఉంది. ఓన్లీ ఎంట్రన్స్ ద్వారం. ఇక్కడ నుంచే మనకి పైకి వెళ్ళి ఆగస్టు 15కి త్రివర్ణ పతాకం ఎగరవేయటం జరుగుతుంది మన ప్రధానమంత్రి. అసలు కోట ఎంత హైట్లో ఉందో చూడండి. మన తల మొత్తం ఎత్తితే కానీ ఆ కోట కనపడదు. అది మీకు ద్వారం అన్నమాట. ఇందాక మనకు బయట నుంచి త్రివర్ణ పతాకం ఎగురుతాను చూసారా, అది ఇక ఆ దాంట్లో నుంచి వస్తే ఇది మెయిన్ గేటు. అది దీంట్లో చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. కోటలోకి రాగానే ఇలా చాలా షాపులు ఉన్నాయి. మొత్తం దీంట్లో ఎక్కువ 90% లేడీస్ యూజ్ చేసేవే ఉంటాయి. షాపింగ్ అంటేనే లేడీస్ అంటేనే షాపింగ్.
చూసారా షాప్స్ దగ్గర ఇదంతా దాటుకొని ఇప్పుడు ఆ గేట్లన్నీ దాటుకొని వస్తే ఇది ఈ కోటలు వాళ్ళు నివసించిన కోటలు. ఇది 120 ఎకరాల ల్యాండ్లో కోటలు అంటే అసలు మనం తిరగడానికి వెహికల్ పెట్టి తిరిగితే మొత్తం చూడగలుగుతామేమో. మ్యాక్సిమం ట్రై చేయాలి. ఇప్పుడు ఒక కోటలోకి అయితే ఎంటర్ అయ్యాము. చుట్టూతా ఇవన్నీ గ్లాసెస్తో క్లోజ్ అయ్యి ఉన్నాయి. ఎంట్రన్స్ గేట్ అక్కడ ఫుల్ ఇదన్నమాట. లోపల ఇవన్నీ ఆర్నమెంట్స్. ఇవి షాప్. మొత్తం మహల్స్ చాలా ఉన్నాయి. సింహాసనం మీద కూర్చున్నప్పుడు అందరూ ప్రజలు వచ్చి రాజుగారి దర్శనం కోసం ఎదురు చూసే హాల్ అన్నమాట. అక్కడ నుంచి జనం ఇలా వచ్చి ఇక్కడంతా ఎదురు చూస్తూ ఉంటారన్నమాట రాజు దర్శనం కోసం. ఇక్కడ రాజసింహాసనం. ఇదంతా కూడా మరి మంత్రులు మరి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా. చూసారా ఆర్కిటెక్చర్ ఎంత అందంగా ఉందో. మనం ఇవాళ ఒక్కొక్క పిల్లర్ వేసి కడుతున్నా, ఏం కన్స్ట్రక్షన్ చేస్తున్నా, కానీ ఇవి చూడండి ఎంతెంత లెంత్ ఉన్నా కూడా రెండు పిల్లర్స్ వేసి ప్రతి చోట చేయటం జరిగింది. చూస్తున్నారా ఆర్కిటెక్చర్ చూడండి అప్పట్లోనే. ఇది 1838లో స్టార్ట్ అయితే 1848కి మొత్తం ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందంట. 10 సంవత్సరాలు పట్టింది. అప్పట్లోనే ఎంత డిజైనింగ్ అది చెక్కారో చూడండి. ఇది రాజసింహాసనం ఇక్కడ ఉండేదన్నమాట. ఇక్కడ నుంచి ఇదంతా ప్రజలు వీక్షించేవారు. చూసారా కానీ ఇది చుట్టూత గ్లాసెస్ ఉండటం వల్ల అది లైటింగ్ అనేది మీకు మంచిగా కనపడట్లేదు. మళ్ళీ కింద కనపడుతుంది. ఇదిగోండి ఇంకో సైడ్ నుంచి చూపిస్తున్నాను. ఇది రాజసింహాసనం అన్నమాట. దాని మీద ముందున్న పీట చూడండి ఎంత ఉందో. అది మీకు ఫోటోలో చిన్నదిగా కనపడుతుంది కానీ పీటే చూడండి ఎంత ఉందో. రాజసింహాసనం. దాని చుట్టూతా మొత్తం గ్లాసు డోర్స్. ఒక డోర్ ఉంది, మొత్తం గ్లాస్తో క్లోజ్ చేసేసారు అన్నమాట. చూడండి ఇంకా ఎన్ని మహల్లు ఉన్నాయో. ఈ గార్డెనింగ్ చూడండి.
అలాగే ఇటు ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో. చూడండి ఇక్కడ ఇంకా ఎన్ని కోట్లు ఉన్నాయో. ఇది వారు నమాజ్ చేసుకునే ప్లేస్. సెక్యూరిటీ కూడా ఉంది. दिखते उनके सनूत से दिख बात ना పాలరాయితో చేసింది ఇది మొత్తం. కలర్ఫుల్. మొత్తం ఇదంతా పాలరాయి. చూడండి కిందే ఎంత ఆర్కిటెక్చర్ ఉందో. ఒక్కొక్క పిల్లర్ ఎంత ఉందో చూడండి లాంగ్. పైన చూడండి ఎంత డిజైన్ ఉందో. ఇది ఇంకొక సైడ్. చూడండి ఎన్ని కట్టడాలు ఉన్నాయో. ఇవన్నీ అప్పట్లో వాటర్ సప్లై అయ్యాయి అన్నమాట. ఇది మొత్తం వాటర్ సప్లై. మొత్తం అన్ని కార్నర్లకి. అది అటు ఇదైతే 4 పక్కలకి వెళ్ళే మెయిన్ పాయింట్ లాగా అనిపిస్తుంది. అటు అన్ని పక్కల 4 పక్కలకి ఉంది. ఇక అక్కడ నుంచి ఇక లాంగ్ డిస్టెన్స్లో కూడా వాటర్ సప్లై. ఇది చూడండి ఫోటో కాదు. ఇవన్నీ మ్యూజియంలు. మొత్తం 5 బిల్డింగ్స్ ఉంటాయి. ఇది 5 o'clock కల్లా క్లోజ్ అవుతుంది. కొంచెం ఫాస్ట్గా చూడాలి. మ్యూజియంలోకి ఎంటర్ అయ్యాం. ఇది కూడా గ్యాలరీ రూమ్. ఇదిగోండి రెండో దాంట్లోకి వచ్చాము. మ్యూజియం అంతా గ్యాలరీ లాగా ఫోటో పిక్చర్స్ అవి ఉన్నాయి. ఇక్కడ ఒక సింహాసనం అయితే ఉంది. ఈ ఒక్క మ్యూజియం మొత్తం ఇదొకటి కవర్ చేద్దాం అనుకుంటున్నాను.
ఇంకో మ్యూజియంలోకి వచ్చాము, థర్డ్. అంతా గ్యాలరీ లాగానే ఇది అద్ద పిరంగి. చూడండి, ఇంకా అక్కడ ఇంకా కొన్ని కోటలు ఉన్నాయి. ట్రెడిషనల్ డ్రెస్సులు మనకి కనపడుతున్నారన్నమాట.